నమస్కారం మీరు చూస్తున్నారు HN9 టీవీ. CITU ఆధ్వర్యంలో ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ వేతనాలు పెంచాలని నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభ ముఖ్య ఉద్దేశం గ్రామీణ పేదరిక నిర్మూలన నివారణలో భాగంగా గత 17 సంవత్సరాల నుండి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మేము ఈ ఉద్యోగాలనే నమ్ముకుని బతుకుతున్నామని, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిరంతరం కృషి చేస్తున్న విషయం గుర్తించాలి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ కనీస వేతనం 26,000 రూపాయలు మ్యాండేట్స్ టార్గెట్ విధానం రద్దు చేయాలని, అందరికీ FTE అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రమాదవశాత్తు మరణించినా వారికి ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు అమలు చేయాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు పని విధానాలు, రోజుకు వేతనం 600 రూపాయలు పెంచాలని కోరుతూ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు, CITU నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనము ఇంట్లో కూర్చుంటే ఏది రాదు, ఇట్లా రావాలా? ఎందుకంటే మన పంచపడి తెలుసు, ఒక 10,000 జీతం పెట్టుకొని మండలానికి చూడాలంటే 4,000 రూపాయలు, 5,000 రూపాయలు. అర్హత అనుభవాన్ని బట్టి ప్రమోషన్లు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలలో ఉపాధి పథకాన్ని అమలు చేయాలి. FTA విధానాన్ని అమలు చేయాలి. FTA విధానాన్ని అమలు చేయాలి. FTA విధానాన్ని ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.